నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు. శ్రీరామ్ సాగర్ నీళ్లు కేసీఆర్ సొంత ఆస్తి అయినట్లు ఫీల్ అవుతున్నారని మండిపాటు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా. బస్సు నడుపుతుండగా డ్రైవర్కు ఛాతీలో నొప్పి రావడంతో ఘటన. సిద్దిపేట జిల్లా చేర్యాల సిఐ శ్రీనివాస్ సస్పెండ్. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ సిద్దిపేట సిపి శ్వేతారెడ్డి ఉత్తర్వులు. అన్నమయ్య జిల్లా మదినపల్లె పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా వేయడం జరుగుతుందన్న ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ నీళ్లు కేసీఆర్ సొంత ఆస్తి అయినట్లు ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర వాళ్లకు అప్పనంగా అర్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ అనే నామాన్ని ఇప్పటికే తీసేశారన్నారు. మీ రాజకీయాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును దారాదత్తం ఎలా చేస్తారని ప్రశ్నించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ఆస్తి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనే దమ్ము కేసీఆర్కు లేదని అన్నారు. కేసీఆర్కు మహారాష్ట్ర రైతేలా రైతులు, ఇక్కడ రైతుల మరణాలకు కేసీఆర్ బాధ్యుడు కాదా అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. మీటింగ్ పెట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను కేసీఆర్ గారు ఏదో ఆయన సొంత ఆస్తి అయినట్టు మహారాష్ట్ర వాళ్లకు అప్పనంగా అర్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ అన్న నామాన్ని ఆయన పార్టీలో నుంచి కూడా తీసేసి బీఆర్ఎస్ అని దురాశతో ఈరోజు దేశమంతటా ఒక పార్టీ పెట్టాలని పార్టీ పెట్టుకున్నాడు. మాకేం అభ్యంతరం లేదు. కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రానికి ఆస్తి అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని దారాదత్తం ఎలా చేస్తారు కేసీఆర్ గారు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన రాష్ట్రానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఎప్పుడో 1950 ఆ సంవత్సరం నుంచి ప్రక్రియ మొదలు పెడితే ఈ రోజుటికి ఇంత ఆయకట్టు సాధ్యమైంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. అంత గొప్ప ప్రాజెక్టు, అంత మంచి ప్రాజెక్టు ఈ రోజుటి వరకు కూడా లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళిచ్చే ప్రాజెక్టును, ఆ నీళ్లను కేసీఆర్ గారు మహారాష్ట్రకైనా ఇస్తాము, సరే మీరే తీసుకోండి, మీరే ఎత్తిపోసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడాడు కేసీఆర్ గారు. ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నీళ్ల మీద ఇప్పటికే గొడవలున్నాయి, డిస్ప్యూట్లున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర మీడియం ప్రాజెక్టులు అయితేనేమి, మైనర్ ప్రాజెక్టులు అయితేనేమి అనుమతులు లేకుండా కట్టుకున్న ప్రాజెక్టుల వల్ల, అసలు గోదావరి ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా కట్టుకున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రావటం లేదు. ఇప్పటికే ఇది కరెంట్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ గారు ఏదో ఆయన సొంత ఆస్తి అయినట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చే నీళ్లు మీరు ఎత్తిపోసుకోండి అని మాట్లాడుతున్నాడు అంటే ఇక తెలంగాణ ప్రజలకు ఆయన రాజకీయ లబ్ధి కోసం అన్యాయం చేయటం కాదా? తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు? ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి 2 సార్లు పట్టం కట్టారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈరోజు అనుభవిస్తున్నాడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు బోల్తా పడింది.
ఇక్కడ నుండి పడ్డది అంటే ఇట్లా దిగిందా లేకపోతే ఇట్లా రెండు తిరిగినాం. దాంతో చూసినా ఇక్కడ టాబ్లెట్ బంద్ చేసినా అది అవట్లేదు. అదేం కాదన్నా. సిద్దిపేట జిల్లా చేర్యాల సిఐ శ్రీనివాస్ని సిద్దిపేట సిపి శ్వేతారెడ్డి సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్య జరిగిన రోజు సిఐ శ్రీనివాస్ అందుబాటులో లేరు. అదే రోజు చేర్యాల పోలీస్ స్టేషన్లో దాదాపు గంటన్నరకు పైగా సిఐ రాక కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎదురుచూశారు. అందుబాటులో లేకపోవడంతో గతంలో ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. అయినా తీరు మార్చుకోకుండా గత నెల 24న ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సిఐ పొరుగు ప్రాంతానికి వెళ్ళినట్టు సమాచారం. తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిఐ తీరు మార్చుకోకపోవడంతో సిద్దిపేట సిపి సస్పెండ్ చేశారు. చేర్యాల సిఐగా బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే ఆయన సస్పెండ్కు గురయ్యారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా వేయడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించడం, మైనర్లు డ్రైవింగ్ చేస్తుంటే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తున్నామని వివరించారు. దీనిలో భాగంగా జరుగుతూ ఉంది. కాబట్టి వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా బైక్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. రోడ్డు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తద్వారా ఏంటంటే మరణ శాతం అనేది చాలా తగ్గుతుంది. తర్వాత ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు మైనర్లో ట్రాఫిక్ డ్రైవింగ్ చేయకూడదు. లైసెన్స్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అన్ని కూడా కలిగి ఉండాలి. తర్వాత శిక్షణ పొంది ఉండాలి. డ్రైవింగ్ శిక్షణ పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా యాక్సిడెంట్స్ తక్కువ జరిగేటట్టు అనుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అవేర్నెస్ కలిగి ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. సార్, మైనర్లు ఎవరన్నా సరే డ్రైవింగ్ చేస్తూ ఉన్నట్టు అటువంటి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ అటువంటి మైనర్లు ఎవరైనా డ్రైవింగ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటాము. చేస్తాము. వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాము. తర్వాత అప్రాప్రియేట్ సెక్షన్ వేసి ఫైన్ కూడా వేరే జరుగుతాయి. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లెకు చెందిన విజయలక్ష్మి నాగరాజుల కుమార్తె రిషిత హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ఇచ్చి అభినందించారు. ऋषिता पापा हेड डोनेशन इधर से। పశ్చిమ గోదావరి జిల్లా కాట్రేనిపాడు శివారు ఎన్టీఆర్ నగర్లో తల్లి కూతురు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. సొంగా యేసు మరియమ్మకు తన భర్తతో గొడవల కారణంగా విడాకులు ఇచ్చి 16 ఏళ్ల కుమార్తె అఖిలతో కలిసి ఉంటున్నది. ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. కుమార్తె 10వ తరగతి చదువుతోంది. మరియమ్మ బొమ్మలూరుకు చెందిన దేవరపల్లి రవితో 10 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తోంది.
సోదరుడు పాలు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్ళి గేటుకు తాళం వేసి ఉండడంతో పలుమార్లు అక్కకు ఫోన్ చేశాడు. సమాధానం ఇవ్వకపోవడంతో లోపలకు వెళ్ళి చూడగా అక్క మేనకోడలు ఇద్దరు మంచంపై విగత జీవుల్లా పడి ఉండడం చూసి కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూజివీడు సిఐ ఆర్ అంకబాబు, ఎస్ఐఎం కుటుంబరావు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి కూతుళ్ల తలలపై బలమైన ఆయుధంతో గాయపరిచినట్లు ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తులు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ఇంకెన్నాళ్ళు ఈ బాధలు పడతారు? వాడండి చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన శక్తివంతమైన ఆయుర్వేద క్యాప్సూల్స్. AR+. మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. AR+ ఆయుర్వేదిక్ క్యాప్సూల్. 15 సంవత్సరాల నుంచి భరించలేను మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పి. విసిగిపోయాను అనుకోండి. అసలు భరించలేక నానా అవస్థలు పడ్డాను. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎంతోమంది మందులు ఇచ్చారు, అవన్నీ తిన్నాను. మందులు టానికులు ఇచ్చారు, అవి వేసుకున్నాను. ఏమీ రిజల్ట్ లేదండి. అనుకోకుండా ఒకరోజు మా అక్కయ్య కూతురు మా ఇంటికి వచ్చింది. అదేంటి పెద్దమ్మా ఇంత బాధపడుతున్నావు? AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడావా అని అడిగింది. AR+ మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాల మందులు వాడి విసిగిపోయి ఉన్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా రెడీ అవుతున్నారా? ఒక్కసారి AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. నడవలేని పరిస్థితిలో ఉన్న నాకు అది తగ్గిపోతుంది అన్న మాటే ఎంతో ఊరటనిచ్చిందండి. ఆ మాటలు వాడటం మొదలుపెట్టాను. 15 రోజులు వాడానో లేదో అసలు మా నొప్పులన్నీ మటుమాయం. కోర్సు మొత్తం పూర్తయ్యేసరికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరిపాదాల నొప్పులు, అన్ని రకాల నొప్పులు తగ్గిపోయాయి. నేను ఇప్పుడు హ్యాపీగా నా పనులన్నీ నేనే చేసుకోగలుగుతున్నాను. చక్కగా మెట్లు ఎక్కుతున్నాను, బట్టలు ఆరేసుకొని తీసుకొస్తుంటున్నాను, నా బట్టలన్నీ నేనే ఉతుక్కుంటున్నాను, మొక్కలకు నీళ్లు పోసుకుంటున్నాను, వంట చేసుకుంటున్నాను, అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతున్నాను. ఇదంతా AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్ మహిమేంటి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్. సంవత్సరాల తరబడి మోకాల నొప్పులతో బాధపడేవారు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కు కూడా సిద్ధమైన వారు మా పెయిన్ గార్డ్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడి వారి జీవితాలలో ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నారు. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. AR+ ఆయుర్వేదిక్ క్యాప్సూల్. నేను ఆఫీస్లో పిఏగా వర్క్ చేస్తున్నానండి. బాస్ పిలిచినప్పుడల్లా వెళ్ళడం రావడం, ఆయన చెప్పిన వర్క్ రాసుకోవడం, అటు ఇటు తిరిగి ఊరుకులు పరుకులు చేసే ఉద్యోగం కదండి. అలాంటి టైంలో నాకు బాగా మొక్కల నొప్పులు, నడుము నొప్పులు బాగా వచ్చేసింది. అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి టైంలో నేను చాలా హాస్పిటల్ చూపించుకున్నాను. లాస్ట్కి ఫైనల్గా తేల్చి చెప్పింది ఏంటంటే వాళ్ళు మోకాల్లో గుజ్జు అరిగిపోయిందమ్మా, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు. ఇంత చిన్న వయసులో ఆపరేషన్ అంటే చాలా కష్టం కదండి, చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. మెడిసిన్ చాలా వాడానండి, నాకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు వాటి వల్ల. అలాంటి టైంలో నేను టీవీలో ఒక యాప్ చూశానండి. అరిగిపోయిన మోకాళ్ళు గుజ్జు పెడుతుంది వాడితే అని చెప్పి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి నేను ఒక యాడ్ చూశాను.
చూసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేను ఒక కోర్సు తెప్పించుకొని వాడాను. నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఏఆర్ ప్లస్ మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక్కసారి ఏఆర్ ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. ఈ క్యాప్సూల్స్ వల్ల నాకు మోకాళ్ళ గుజ్జు పెరిగి పెయిన్స్ అయితే బాగా కంప్లీట్గా తగ్గిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇంట్లో పని, బయట పని, మార్కెట్ పని, అటు ఆఫీస్ పని అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. మీరు కూడా ఎవరైనా హాస్పిటల్ దాకా వెళ్ళి ఆపరేషన్ చేయాలి అని ఎవరైనా అనుంటే డాక్టర్స్ చివరి ప్రయత్నంగా ఒకసారి వాడి చూడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. ఏఆర్ ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ సంవత్సరాల తరబడి మోకాల నొప్పులతో బాధపడేవారు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కు కూడా సిద్ధమైన వారు ఏఆర్ ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడి వారి జీవితాలలో ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నారు. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి ఏఆర్ ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. ఏఆర్ ప్లస్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్. నేను కూడా చాలా బాధపడుతుండేవాళ్ళు. ఏఆర్ ప్లస్ మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక్కసారి ఏఆర్ ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. అది వాడాక ఇప్పుడు నా ఆరోగ్యం చెప్పగలుగుతున్నాను. ఒక్కసారి ఏఆర్ ప్లస్ వాడి చూడండి, ఆ తర్వాతే హాస్పిటల్కి వెళ్ళండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. ఏఆర్ ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ సంవత్సరాల తరబడి మోకాల నొప్పులతో బాధపడేవారు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కు కూడా సిద్ధమైన వారు ఏఆర్ ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడి వారి జీవితాలలో ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నారు. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి ఏఆర్ ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. ఏఆర్ ప్లస్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్. 95 న్యూస్కు తిరిగి స్వాగతం. మాఘ పౌర్ణమి పుష్కర్స్ యాగం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం కొలువైన ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో అరుణ పారాయణ సహిత మహాసౌర హోమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నుంచి వేద పండితులు దేవస్థానంలో కొలువైన సూర్యనారాయణ స్వామివారికి పంచామృత స్నపనం, స్వామివారికి దివ్య అలంకరణం, విశేష అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామున పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వేద పండితులు అరుణపారాయణం సహిత మహాసౌర హోమం నిర్వహించారు. మంగసముద్రం క్యాంప్ సైట్ నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అంతకు ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు సుమారుగా 1000 మందికి క్యాంప్ సైట్ వద్ద లోకేష్ సెల్ఫీలు ఇస్తున్నారు. ప్రతిరోజు తనను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి సెల్ఫీలు దిగుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నూతిపాడు గ్రామంలో విస్సంకోటి గణపతి ఇంటిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. సుమారు 8 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కరెన్సీ నోట్లు, బాండ్లు, ఇతర పత్రాలు, 5 కాసుల గోల్డ్, వెండి అన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆధార్లు రేషన్ అవి బయటికి అసలు అందరికీ కొనేవాడు ఇంట్లో మీ మామయ్య గణపతి నేను దేవి వాళ్ళు అడుగు నెంబర్ తీసుకోవచ్చు. గణపతిని అడుగు. గణపతి ఆధార్ కార్డు ఉన్నాయా? ఆధార్ కార్డు ఎక్కడే ఉన్నాయా? భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు విద్యుత్ వినియోగదారులపై పెను భారాలను మోపే ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి అనంతరం డివిజనల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వేణుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై భారాన్ని మోపుతోందని అన్నారు. అధికారులు తక్షణం చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకొని ప్రజలపై పెను భారాలు మోపుతున్న ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏసీడీ ఛార్జీల్ని, కరెంటు ఛార్జీల్ని, పేద ప్రజలపై చేస్తున్న ఏసీడీ ఛార్జీల్ని, రైతాంగానికి కోతలు లేని అంతరాయ విద్యుత్ సరఫరా ఇవ్వాలి. రైతాంగానికి కోతలు లేని అంతరాయ విద్యుత్ సరఫరా, పేద ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, పేద ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పేద ప్రజలపై చేస్తున్న ఏసీడీ ఛార్జీలు వెంటనే వారి చేతి పని మీద కూలి పని మీద ఆధారపడతా ఉంటే ఇలా ప్రతి ఇంట్లో కరెంటు మీటర్ మీద అధికంగా ఏసీడీ ఛార్జీ మీద వేలకి ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం. ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీడీ ఛార్జీలకు వ్యతిరేకంగా పేద ప్రజలందరికీ న్యాయం చేయాలని, పెంచిన కరెంటు బిల్లులు ఏసీడీ ఛార్జీ తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు శాఖ, విద్యుత్ శాఖ అధికారుల ముందు ఆందోళన చూపించింది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో కూడా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి అనంతరం ఏడీ గారికి వినతి పత్రం అందజేసింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తక్షణం ఏసీడీ ఛార్జీ రద్దు చేయాలని, వ్యవసాయానికి అవసరం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి రైతాంగానికి కోతలు లేకుండా విద్యుత్ని మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు. శ్రీరామ్ సాగర్ నీళ్లు కేసీఆర్ సొంత ఆస్తి అయినట్లు ఫీల్ అవుతున్నారని మండిపాటు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా. బస్సు నడుపుతుండగా డ్రైవర్కు ఛాతీలో నొప్పి రావడంతో ఘటన. సిద్దిపేట జిల్లా చేర్యాల సిఐ శ్రీనివాస్ సస్పెండ్. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ సిద్దిపేట సిపి శ్వేతారెడ్డి ఉత్తర్వులు. అన్నమయ్య జిల్లా మదినపల్లె పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్.
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా వేయడం జరుగుతుందన్న ట్రాఫిక్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.